ఉయ్యాలు వేసేసింది మమ్మీ. ఇంకా కాసేపు ఊపి ఉయ్యాలు వేసేస్తే పడుకుంటాడు. ఈరోజు వెదర్ చూడండి ఎంత కూల్గా ఉందో అసలుకి. ఆకు లేకపోతే పొగ కన్నా వెయిట్ చేసి పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ ఉంటుంది కదా, ఇప్పుడు కనిపిస్తుంది. కందిపప్పు 1 తారీఖుగా పింఛన్ ఇచ్చారంట, నాన్న ఇచ్చాడు డోగ్రా కట్టడానికి. హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మార్నింగ్ ఇక్కడ టైం వచ్చేసరికి 6:30 అయిందండి. చూడండి మా ఇంటి దగ్గర వాతావరణం అయితే ఇలా ఉందన్నమాట. చలిగాలి బాగా, మబ్బులు పట్టాయి, గాలి కూడా వేస్తుంది, లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి. ఫుల్గా మబ్బు పట్టేసింది, వర్షం పడిద్దేమో మరి. చూడండి మొత్తం క్లౌడీగా ఉంది. మార్నింగ్ లేవగానే ఇట్లా పచ్చని వాతావరణాన్ని చూస్తే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది కదా అండి. చూడండి అలా లేచి వాకిట్లోకి రాగానే ఇట్లా పొలాలు ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. మనం ఏదైనా కొంచెం బాధలో ఉన్నప్పుడు ఇలాంటి వాతావరణాన్ని చూస్తే చాలా బాగుంటుంది. మనకున్న బాధను కూడా మర్చిపోతాం అన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే లేచాక ఇంకా అంట్లన్నీ ఇక్కడ బయట వస్తార్లో వేసుకున్నాం అనమాట. బయట వర్షం పడుతుంది కదా, బయట కడగడానికి కుదరదు. సో ఇంకేంటంటే వర్షం వచ్చినప్పుడు ఇట్లా బయట వస్తార్లో అంట్లు అలాగే బట్టలు ఇక్కడే వాష్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా మమ్మీ అయితే అంట్లు తోమేస్తారు, అలాగే బట్టల దగ్గరికి వచ్చేస్తారు. మెయిన్ ఈ 2 పనులు అయిపోతే మనకి కొంచెం భారం తిన్నట్టుంటుందండి. ఇంకా మమ్మీ బట్టలు ఉతికి నాకు బాబువి బట్టలు ఇచ్చారనమాట. ఇంకా వర్షం వస్తుంది కదా అని చెప్పి ఇంకా లోపల తాళ్ళు అయితే కట్టారు. మరి బయట వేస్తే ఎండవు కదా అండి, అందుకనే ఇంట్లో ఫ్యాన్లు ఉంటాయి కదా, ఫ్యాన్ కింద మమ్మీ ఒక 2 తాళ్ళు అయితే కట్టారనమాట. ఇంకా తాళ్ళ మీద చిన్నోడివి బట్టలు అయితే ఎండేస్తున్నాను. మనకి వర్షాకాలము అలాగే వర్షాలు వచ్చినప్పుడు బట్టలతో చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా, బట్టలు అస్సలుకి ఎండవన్నమాట. కానీ ఏం చేస్తాం, ఇంకా బయట ఎండనప్పుడు ఇట్లా ఇంట్లోనే ఫ్యాన్ కింద తాడు కట్టుకుని వేసుకుంటే మనకి త్వరగా బట్టలు ఎండిపోతాయి. అంట్లు పని బట్టల పని అయితే అయిపోయిందండి. ఇంకా నేనైతే చకచకా బట్టలు అయితే ఎండేసాను. తోముకోవడం బట్టలు తుక్కోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా తాగడానికి వాటర్ని అయితే పట్టేసుకోవాలి. వర్షాకాలం వచ్చిందంటే చాలా చికాకుగా ఉంటుందండి, బయటికి వెళ్ళడానికి ఉండదు, మొత్తం తడిచిపోయి ఉంటుంది కదా. చక్కగా ఎండగా ఉంటేనే మనం ఏదైనా పనులు చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా వర్షం పడిందంటే ఇంకేముంటుంది, అంతా చీదరగా ఉంటుంది కదా. సో ఏంటంటే ఇంకా మోటార్ వేసుకుని మొత్తం క్లీన్ చేసుకుంటాము. కోళ్ళు ఉంటే మనం ఎంత నీట్గా ఉంచుకుందాం అనుకున్నా ఉంచవండి, అటెల్ రాను ఇటెల్ రాను మట్టి తీసుకొచ్చేస్తాయి, తొక్కేస్తాయి, ఇల్లు మొత్తం పాడు చేస్తాయి. ఇంకా బకెట్స్లోకి అయితే వాటర్ పట్టేసింది, ఇంకా కుండలోకి బిందెలోకి అయితే పట్టేసుకుంటున్నాము. చూడండి బయట వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. చెట్లు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. మా దొడ్లో కరివేపాకు చెట్టు ఉంది కదా, అది ఇప్పుడైతే చాలా బాగుంది, కానీ ఇంకా కొన్ని డేస్కి అయితే పురుగు పట్టేస్తుంది. దానికి ఏదో ఒకటి మందు అయితే కొట్టాలి. రోడ్డు కూడా తడిచింది వర్షానికి. నాన్న బేరానికి వెళ్తారో లేదో చూడాలి, మరి వర్షం తగ్గితే వెళ్తారు. నాన్న బండి అనమాట అది, అక్కడ చెట్టు కింద పెడతారు. కొంచెం వర్షం అయితే కంట్రోల్లోకి వచ్చింది, ప్రజెంట్ అయితే వర్షం లేదు, తగ్గింది కొంచెం. ఇంకా స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కూడా అవుతుంది, వెళ్తున్నారు. ఇంకా మా పై పనులు అయితే అయిపోయినాయి. ఇంకా టిఫిన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా ఇడ్లీ పిండి అయితే వేశారు, ఇంకా ఇడ్లీలు వేస్తున్నారనమాట టిఫిన్ కింద. నాన్న మమ్మీ నేను ముగ్గురమే కాబట్టి 3 ప్లేట్లు వేస్తారు, ఒక్కొక్కసారి 4 ప్లేట్లు వేస్తారు. 3 ప్లేట్స్ అయితే సరిపోతాయి. ఇంకా ఒక ప్లేట్ ఎక్స్ట్రా ఉంది అనుకుంటే ఈవినింగ్ టైం తింటాం అనమాట, ఆకలిస్తే. ఇడ్లీలు వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా పిండి అనేది కొంచెమే పెట్టుకోవాలండి. మరీ పిండి ఎక్కువగా పెట్టుకున్నా అవి ఉడికి పెద్దగా ఉంటాయి ఇడ్లీలు. మరీ పెద్దగా ఉన్నా అస్సలకి తినలేం. ఇట్లా సింపుల్గా చిన్నగా ఉంటేనే బాగుంటాయి. ఇంకా స్టవ్ మీద ఇడ్లీ పెట్టేస్తే ఇంకా టిఫిన్ కూడా రెడీ అయిపోద్ది. ఇంకా ఇడ్లీలోకి చట్నీ చేసుకోవాలి.
ఇంకా ఇడ్లీలోకి అయితే చట్నీ చేయడానికి పచ్చిమిర్చి కోస్తుంది, ఇంకా కరివేపాకు కూడా కోస్తుంది అన్నమాట. మొన్న కరివేపాకు చెట్టు చాలా బాగుందండి, కానీ సడన్గా ఏమైందో కానీ అక్కడక్కడ పురుగులాగా వచ్చేసింది. వర్షం పడింది కదా, కరివేపాకు ఫ్రెష్గా ఉంది. ఎండ వస్తున్నట్టుంది, ఎండ పొర వచ్చింది. అదేంటిది, పిచ్చి దొండకాయ పాదా? పిచ్చి దొండ. కానీ వాటి కాయలు ముగ్గితే భలే రెడ్ కలర్లో ఉంటాయి కదా. గవర్నమెంట్ హై స్కూల్ కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి. ఇంకా చూడండి, పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు. ఆ సైకిల్ కూడా గవర్నమెంట్ ఇచ్చినాయి అనమాట. పొయ్యి మండుతుందా, ఆరిపోయిందా? ఓ, బాగా మండుతుంది. బుడ్డోడికి వాటర్. ఈ చెట్లు వచ్చేసి ఆల్రెడీ ఒకటి ఇలాంటిది పెద్ద మొక్క ఉంది. అయితే అక్కడ పందికొక్కులు కింద ఏర్ని కొరికేసి చెట్టు అంతా పాడు చేస్తున్నాయి అని చెప్పేసి ఇంకా మమ్మీ ఆ చిన్న చిన్న కొమ్మలు తీసుకొచ్చి బకెట్లో పెట్టింది. సెగ్గడ్డ చాలా పెద్దగా వచ్చింది మమ్మీ. దీనికి ఏం చేయాలి? ఆకు లేకపోతే పొగ కన్నా వేడి చేసి పెట్టుకోవచ్చు కదా. అయితే నెట్ కూడా అవును, ఈవినింగ్ పెట్టుకోవాలి నానైతే. ఏంటో మరి సడన్గా సెగ్గడ్డ అయితే వచ్చేసింది, చాలా పెద్దగా వచ్చింది. అది తగ్గడానికి నాకు 10 days పట్టిందండి, అది పూర్తిగా అణిగిపోవడానికి. ఇంకా వర్షం తగ్గిపోయింది కదా అని చెప్పి ఇంకా నాన్న సెంటర్ నుంచి రాగానే ఇంకా బేరానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇంకా మా పని అయితే అయిపోయింది కదా, ఇంకా బాబుతో మమ్మీ ఆడుకుంటున్నారు. చూడండి, మా చిన్నోడు మమ్మీ కావాలని ఏడిపిస్తున్నారనమాట. ఏడుస్తాడా లేదా అని చెప్పి ఊరికి జస్ట్ అలా బెదరగొట్టేసరికి బిక్కు మూతి పెట్టేసి ఏడ్చేస్తున్నాడు. ఇంకా పాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పి సరే కొంచెం వెదర్ కూడా చల్లగా ఉంది కదా, పరవాన్నం తిందామని చెప్పి ఇంకా కొద్దిగా పాలు ఉంటే దాంతో పరవాన్నం అయితే చేస్తున్నారు. పరవాన్నం కూడా చక్కగా పాలు, వాటర్, సగ్గుబియ్యం, కందిపప్పు, బియ్యము అన్నీ కలిపి పెట్టేశారనమాట. ఇలా కలిపి పెట్టేసుకుని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నాన్నేమో ఆల్రెడీ పచ్చిమిర్చి ఇంట్లో చెట్టు కాస్తున్నాయి కదా, ఇంకా నాన్నకి గుర్తులేక మళ్ళీ సెంటర్ నుంచి తీసుకొచ్చేసారు. ఇంకా ఎందుకు పచ్చిమిర్చి ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇంకేదన్నా చట్నీ చేయనా అని చెప్పేసి అంటున్నారు. ఇంకా వర్షం తగ్గిందని చెప్పి నాన్న కూడా కాళ్ళకైతే వెళ్ళిపోతున్నారు. ఈరోజు అయితే ఈ టమాటా పప్పు చేసుకుందాం అని చెప్పేసి ఇంకా కందిపప్పు ప్యాకెట్ అయితే తీశారు. కేజీ కందిపప్పు పట్టిందా? కొంచెం అందులో వేసినట్టున్నావుగా. క్వాలిటీ బాగానే ఉందా? పర్లేదు. మొన్న అంగన్వాడీ ఆమె ఫోన్ చేసింది, అదే ఆగస్టులో చేసింది కదా, వచ్చే నెల కూడా ఉంటావేరా అంది. ఉంటాను ఆంటీ, అక్టోబర్లో వెళ్తాను, 5th monthలో అని చెప్తా. అంటే ఈ 2 months కూడా యాడ్ చేస్తాను అనమాట సరుకులకి. అది యాడ్ చేయడానికి అవును, కానీ కూడా చేస్తుంది. మమ్మీ ఇదిగో పింఛని ఆయన వచ్చాడు, నాన్నకి పింఛని ఇచ్చారండి ఈరోజు 1st తారీఖుగా పింఛని ఇచ్చారంట. నాన్న ఇచ్చాడు డోగ్రా కట్టడానికి. వెళ్ళిపోయాడు, కాయలకి వెళ్ళాడు. అవును, నాన్నకు వచ్చే పింఛని ఇట్లా అడ్డపడుతుంది. ఇంకా 2100 వీటిలో వేసి కట్టాలి. అవును, సరిపోట్లా అవి కూడా 6100 కట్టాలి. అవును పాప, అవి రాబట్టి కొంచెం మనకి యూజ్ అవుతున్నాయి. ఇంకా వెదర్ చల్లగా ఉంది కదా అని చెప్పి బాబుకు కూడా త్వరగానే స్నానం చేపించేసాము. ఇక స్నానం చేపించేసి ఉయ్యాల్లో పడుకోబెట్టాం, చక్కగా పడుకున్నాడు. చూసారు కదా, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.